Hello story lovers, welcome back to my channel Prema Palaki part 100. శక్తి సైలెంట్ అయ్యాడు. మాట్లాడమేంటి శక్తి? ఎంతసేపు మాట్లాడుతుంది నీతోనే అన్నాడు వీర్ కోపంగా. దొంగ దొరికిపోయాక ఇంకేం మాట్లాడతాడు తమ్ముడు అని కిరణ్ వెటకారంగా అనేసరికి, మావయ్య మీరు కాస్త వెక్కిరించడం మానేస్తారా అని శక్తి అసహనంగా అనేసరికి, అన్నదమ్ములు ఇద్దరు నవ్వుకుంటూ పోన్లే ఇప్పటికైనా మేమిద్దరం మావయ్యలే అని గుర్తుంది. అంతకంటే మహాభాగ్యం లేదు కానీ మేము అడిగిన దానికి ఇంకా నువ్వు సమాధానం చెప్పలేదు అన్నారు. నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా అన్నీ మీరే తెలుసుకున్న తర్వాత ఇంకా ఈ డిస్కషన్ అంతా అనవసరం. అసలు మా డాడీకి ఏదో అయిందని అనుమానం మీకెందుకొచ్చింది అని అడిగాడు శక్తి. నువ్వు ఛీ అన్నా, తూ అన్నా వదలకుండా నిన్నే పెళ్లి చేసుకున్న నా కూతురు ఉన్న పళంగా ఇంటికి తిరిగొచ్చేస్తే డౌట్ రాదా అన్నాడు వీర్ ఐబ్రో రైస్ చేసి. దెబ్బకి ఆ మాటకి తలెత్తి చూసి కొంపదీసి నేనన్న మాటలిది ఈయనకు చెప్పేసిందా ఏంటని అనుకుంటూ చైర్‌లో అటూ ఇటూ కదులుతూ కూర్చుంటే, చెప్పు ఏమన్నావు తన్ని? నువ్విష్టం లేదు మొర్రో అని మొత్తుకుంటున్నా నీతో పెళ్లి కోసం పంతం పట్టిన నా కూతురు అలిగింటికొచ్చిందంటే నువ్వేదో పెద్ద మాటే అన్నావు అన్నాడు వీరు. శక్తి ఇబ్బంది పడ్డం గమనించి, భార్యాభర్తలు సవాలక్ష అనుకుంటారు. మనకి తెలియనంత వరకు ఓకే. తెలిసిన తర్వాత అల్లుడికి చెప్పొచ్చు. కానీ ఇప్పుడు బావగారి సంగతి చూడాలి అన్నాడు కిరణ్. మా డాడీ సంగతి నేను చూసుకుంటాను మావయ్య అంటున్న శక్తి వైపు ఇద్దరు షార్ప్ లుక్ ఇవ్వడంతో మారు మాట్లాడకుండా నోరు మూసుకోవడంతో సైలెంట్ గా మాతోరా మా బావగారిని కాపాడి మేం తెచ్చుకుంటాం. అందుకు కారణమైన వాడిని ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని వీరు లేచి నిలబడగాని తన చేతగాని తనం అని కాకుండా మామలు వచ్చి హెల్ప్ చేస్తున్నారని ఫీల్ అవుతూ వెంటనే మొబైల్ వాలెట్ పాకెట్ లో పెట్టుకుని వాళ్ళతో కలిసి బయలుదేరాడు. వీళ్ళందరూ కట్టగట్టుకుని వస్తున్నారని విషయం తెలియక కిరీటి ఆరాంగా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాడు. అన్న ఒకసారి మొహం పచ్చడైతేనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఇప్పుడు ఇలా అందరు అందంగా మా ముందు కూర్చున్నావు. మళ్ళీ వాళ్ళతో ఎందుకు అన్నా పెట్టుకున్నావని పక్కనే కూర్చుని స్నాక్స్ పెడుతున్నవాడు అనేసరికి వాడి వైపు ఒక లుక్ ఇచ్చి నీకు జీతం నేనిస్తున్నానా వాడిస్తున్నాడా? నా స్నాక్స్ తింటూ వాడికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావేంట్రా అన్నాడు కిరీటి కోపాన్ని కంట్రోల్ చేస్తూ. ఎందుకో శక్తి సైలెంట్ గా ఉండేసరికి దితికి భయం వేసి ఆఫీస్ కి ఫోన్ చేస్తే, మేడం మీ డాడీ వాళ్ళు వచ్చి సార్ని ఎక్కడికో తీసుకువెళ్లారు అంది. దితికి ఏం అర్థం కాక డాడీ వాళ్ళు వచ్చి బావని బయటకు తీసుకెళ్లారా? డాడీ వాళ్ళు రమ్మనగాని బావ వెళ్ళిపోయాడా? అంత ఈజీగా వెళ్ళడు కదా అని కంగారు పడుతూ ఏదైనా గొడవ పడుతున్నట్టుగా అనిపించిందా అని అడిగింది. లేదు మేడం. ముగ్గురు కలిసి ఎవరినో బీభత్సంగా పైకి పార్సెల్ చేయడానికి వెళ్తున్నట్టుగా అనిపించిందని రిసెప్షన్‌లో అమ్మాయి చెప్పగానే దితి మొహం అయోమయంతో నిండిపోతే,
వీళ్ళు కొట్టుకుంటారు గానీ, వీళ్ళు ముగ్గురు కలిసి ఎవరిని ఫుట్‌బాల్ ఆడడానికి వెళ్తున్నారని ఏమీ అర్థం కాక, శక్తికి ఫోన్ ట్రై చేయాలని అనుకున్నా కూడా ఏంటో అతను అన్న మాటలు గుర్తొస్తే ఆమె చెయ్యి వెనక్కి వెళ్ళిపోతోంది. తాళం తీసి డోర్ ఓపెన్ చేసేసరికి కదలకుండా నిద్రపోయి కనిపించిన ధృవ వాలకం గమనించి ఏం అర్థం కాక దగ్గరికి వెళ్లి బావా బావా అంటూ ఇద్దరూ లేపడానికి ప్రయత్నిస్తే కళ్ళు తెరిచి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు గాని మాట రాకపోవడంతో మెలకువ రాకుండా పడుకోబెట్టారు గాని ఒక్క దెబ్బ కూడా వేయలేదని ఒంటి మీద ఏ గాయం లేకపోవడంతో అర్థం చేసుకున్నారు. ఆయన స్పృహలోకి రావడానికి కనీసం 2 రోజులు పడుతుందని అర్థమై ఇద్దరూ చెరొక భుజం మీద చేయి వేసుకుని బయటకు తీసుకొస్తే అప్పటికే కిరీటికి ఏ రకంగా బుద్ధి చెప్పాలో అలా చెబుతున్న శక్తిని గట్టిగా పేరు పెట్టి పిలవడంతో ఆగి వీరి వైపు చూశాడు శక్తి. వాడికి ఏమైనా అయితే అడ్డమైన కేసులు తలకు చుట్టుకుంటాయి. వాడి సంగతి పోలీసులు చూసుకుంటారు గాని మీ నాన్న బాగా నీరసంగా ఉన్నాడు. మేం బావని మా గెస్ట్ హౌస్‌కి తీసుకువెళ్తాము. అక్కడికెళ్ళాక అడ్రెస్ షేర్ చేస్తా. డాక్టర్‌ని అక్కడికే తీసుకునిరా. ఈ కండిషన్‌లో ఇంటికి తీసుకువెళ్తే అమ్మ కంగారు పడుతుందని చెప్పడంతో ఓకే మావయ్య అని అక్కడి నుంచి శక్తి తనకి తెలిసిన పర్సనల్ డాక్టర్‌ని వెతుక్కుంటూ వెళ్ళిపోయి వాళ్ళ గెస్ట్ హౌస్‌కి ఎవరు ఉండరు కాబట్టి కిరణ్ వాళ్ళు ధ్రువని అక్కడికి తీసుకువెళ్లారు. ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు కానీ నీరసం ఎఫెక్ట్ బాగా ఉండడంతో మాట్లాడడానికి రాక కష్టపడుతున్నాడు ధ్రువ. అలాగే కష్టంగా వెహికల్‌లో కూర్చోబెట్టి గెస్ట్ హౌస్‌కి తీసుకెళ్లి అడ్రెస్ షేర్ చేయడంతో 10 నిమిషాల్లో శక్తి డాక్టర్‌తో సహా అక్కడికొచ్చాడు. ముందే పరిస్థితి ఇది అని వివరించడంతో అవసరమైన వస్తువులు డాక్టర్ తీసుకొచ్చి మొత్తం టెస్ట్ చేసి నార్మల్‌గా స్పృహ రాకుండా ఉండడానికి సరిగ్గా ఫుడ్ పెట్టలేదు. అందుకే ఆయన స్పృహ కోల్పోయారు. నీళ్లు కూడా ఇవ్వకపోవడం వల్ల ఆయన అసలు స్పృహలోకి రాలేదు. రేపు ఈవినింగ్ లోపు స్పృహలోకొస్తాడు అని బలానికి ఇంజెక్షన్ ఇచ్చి డాక్టర్ వెళ్ళిపోవడంతో ముగ్గురు ఎక్కడి వాళ్ళు అక్కడే కూలబడిపోయారు. ఇప్పుడు అర్థమైందా? మా నాన్నని నేను సేవ్ చేసుకుంటానని నువ్వు ఊరుకునుంటే ఇంకొక్క వీక్ ఫుడ్ పెట్టకపోయుంటే బావ పరిస్థితి ఇంకాస్త ఘోరంగా ఉండేది. అంతో ఇంతో నీ మీద వాడికున్న భయం వల్ల గాయపరచకుండా ఫుడ్ మాత్రమే పెట్టకుండా వదిలేస్తూ వచ్చాడు. కొన్నిసార్లు మనం మాత్రమే ముందడుగు వేయడం ఎంత అవసరమో, కొన్నిసార్లు మన వాళ్ళ సహాయం తీసుకోవడం కూడా అంతే అవసరమని అన్నారు కిరణ్. శక్తికి మాత్రం కిరీటి మీద ఇంకా కోపం తగ్గకపోతే అప్పటికే తగిన విధంగా బుద్ధి చెప్పాడు కాబట్టి కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. నువ్వింటికి వెళ్ళు. లేదంటే మమ్మీకి డౌటొస్తుంది. మేమిక్కడే ఉంటామని కిరణ్ అనేసరికి లేదులే మావయ్య డాడీ దగ్గర నేనుంటాను. మీరింటికి వెళ్ళండి అన్నాడు శక్తి. చెప్పేది నీకు కాదా అని వీర్ సీరియస్ అయ్యేసరికి ఇక తప్పక బయటకు వెళ్ళబోతూ అది మరి దితిని ఇంటికి రమ్మని చెప్పండి మావయ్య అనగానే ఇద్దరు ముసిముసిగా నవ్వుకుంటూ అది మీ భార్యాభర్తల మాట. మాకు సంబంధం లేదు అన్నాడు continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.